సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోటార్లకు మీటర్ పెట్టమంటే తన మెడ కోసినా తాను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ పెట్టలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి కదా, పాపం ఆయనకు భయం ఎక్కువ, అందుకే మోదీ తానా అనగానే తందానా అన్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు పీకి వీళ్లను బంగాళాఖాతంలో వేద్దామా లేదా ఇట్లనే చూసుకుంటూ కూర్చుందామా అని ప్రశ్నించారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివిలేదు కానీ ఫ్యూచర్ సిటీ అంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఒక్కటే, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే జేబు దొంగ అనుకునేటోళ్ళు జేబు దొంగ కాదు, నేను అంటలేను. కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే ఎక్కడ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్ ఉంటే పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్, రిబ్బన్లు కట్ చేసే కటింగ్ మాస్టర్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కేవలం కేసీఆర్ కట్టిన పథకాలకు కార్యక్రమాలకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, మూసీ కడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ కడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసింది కదా. శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత్ ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి, అందులో ఏమన్నా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకిచ్చి మెల్లగా వాళ్ళను బుదిరకిచ్చి దగ్గరుండి జర్ర పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, ఇక రాష్ట్రంలో మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు, పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానా అనగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా లేదా ఇట్లనే చూసుకుంటూ ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం, భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు, ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఈ 2.5 ఏళ్లు కష్టపడ్డాం, ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలింది. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్లే ఉంటది. కాబట్టి మిగిలిందల్లా ఇక తట్టుకోవాల్సిందల్లా ఇంకొక సంవత్సరంన్నర తట్టుకుంటే తిరిగి ముఖ్యమంత్రి ఎవరైతారు? మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు వస్తాయి, మీ భూముల ధరలు మళ్ళా పెరుగుతాయి, పడిపోయిన దందాలు మళ్ళా ఉరుకుతాయి. మళ్ళా కేసీఆర్ వస్తేనే గరీబోళ్ల ముఖంలో మళ్ళా చిరునవ్వు వస్తుంది. ఈ ఇండ్లు గులగొట్టే రాజ్యం, ఇండ్లు గులగొట్టే ఇందిరమ్మ రాజ్యం పేరిట గరీబోడి పుట్టగొట్టే రాజ్యం పోవాలి అంటే మళ్ళీ గులాబీ జెండా ఎగరాలే.